ప్రియమైన వారలారా, నేటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మును బంధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనము వరకు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. కృపా కనికరము గల మా దేవా, ఈ పరిశుద్ధ దినమందు మీ యొక్క సంగతులను మేము ధ్యానించుకొనుచుండగా మాకు ఆత్మీయ జ్ఞానమును దయచేయండి. ఈ వాక్యములోని ఆంతర్యమును గ్రహించి మీకు ఇష్టంగా జీవించు కృపను ప్రసాదింపచేయవలనని ప్రభువైన యేసుక్రీస్తు నామముననే బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ వాక్యమునందు ప్రభువు గదరేనీయుల దేశము అనేటువంటి ఒక ప్రాంతమును దర్శించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరియు అచ్చట ఇద్దరు ఉగ్రులైనటువంటి దయ్యము పట్టిన వారు సమాధుల్లో ఉంటూ ఆ ప్రాంతమునందు అందరినీ భయభ్రాంతులను చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు వారి యందు కనికరపడి ఆ దయ్యములను వెళ్ళగొట్టి వారిని స్వస్థపరిచినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఆ దయ్యములు ప్రభు యొక్క ప్రవేశమును అపార్థం చేయవలెనని పందులలోనికి అనుమతిని కోరి మరలా పందులు కూడా చచ్చునట్లుగా చేసి ఉండెను. కాబట్టి ఆ ప్రాంతపు వారు ప్రభు యొక్క మేలును గ్రహించక తమ సొంత రాబడి యందు లక్ష్యముంచి ప్రభువును ఆ ప్రాంతము నుండి వెళ్ళిపోమని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ వాక్యమునందు మనము గ్రహించవలసిన సంగతి ఏమనగా, మనము మన సొంత కార్యములందు మనము లక్ష్యం ఉంచుచున్నామా, లేక ప్రభు సందేశానికి మనము చెవి ఎగ్గుతున్నామా అనేటువంటి సత్యాన్ని మనం ఈ వాక్యమునందు గ్రహించగలము. దేవుని యొక్క సన్నిధి మనకు నిత్యము తోడై ఉండి మనలను సర్వసత్యములోనికి నడిపించునుగాక.